నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా భారతీయుల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య మనం చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కువైట్ కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాలలో ఎయిర్పోర్ట్లు ఓపెన్ అయ్యాయన్నమాట. అలాగే కువైట్లో ఉన్న నిపుణులు మనం చూసుకుంటే కానీ రాబోయే రోజుల్లో విమాన ప్రయాణం ప్రయాణికులకు భారం కానుందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా జెట్ ఇంధన ధరలు పెరగడం, కీలక విమాన మార్గాలకు అంతరాయం కలగడం మరియు వేసవి సెలవులకు ముందు ఇంధన సరఫరా కొరత ఏర్పడవచ్చే ఆందోళన తలెత్తడంతో ఒత్తిడి మళ్లీ పెరిగింది. రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జెట్ ఇంధన ధరలు దాదాపు 84% పెరిగాయి. ఇది ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తూ ఉన్న విమానయాన సంస్థలపైన గణనీయమైన వ్యయభారాన్ని మోపింది. చాలా విమానయాన సంస్థలు మొదట్లో ఇంధన హెడ్జింగ్ వ్యూహాల ద్వారా ఈ యొక్క నష్టాలను తట్టుకున్నాయి. యుద్ధం కొనసాగుతూ ఉన్న కొద్దీ ఆర్థిక రక్షణల యొక్క గడువు ముగియడం ప్రారంభమయ్యాయని చెప్పేసి పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ విమాన రవాణా రంగం డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ గారు మాట్లాడుతూ ఆసియా మరియు యూరోప్లోని కొన్ని ప్రాంతాలలో ఇంధన సరఫరా కొరత ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా సరఫరా పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలను దాదాపుగా నిలిపివేసిన కోవిడ్-19 మహమ్మారితో పోలిస్తే ప్రస్తుత సంక్షోభం చాలా తక్కువ తీవ్రమైనదని చెప్పని పేర్కొన్నారు. డిమాండ్ బలంగా ఉంది కాబట్టి ఇది కరోనాల డిమాండ్ పతనం కాకుండా ప్రాథమికంగా ఖర్చులకు సంబంధించిన సమస్యని ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరిగిపోవడం వల్ల విమాన టికెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది. తద్వారా మనం చూసుకుంటే ప్రయాణికుల పైన భారం మోపనున్నారని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.